హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో తెలంగాణకి సంబంధించిన ఆసరా పింఛని బడ్జెట్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ బడ్జెట్ మనకి ఆగస్ట్కి సంబంధించిన ఆసరా పింఛన్ అమౌంట్ అనమాట. సో పోస్టల్ శాఖ నుంచి అయితే ఎవరైతే ఈ అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో సో ప్లీజ్ మీరు వెళ్ళి ఈ అమౌంట్ అనేది తీసుకోండి. అండ్ బ్యాంకుల నుంచి అండ్ ఈ సేవల నుంచి అయితే ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళకైతే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి అయితే పడలేదు. అండ్ మ్యాక్సిమం కొన్ని జిల్లాలకు గిట్ట పడ్డాయి, కొన్ని జిల్లాలకైతే పడలేదు. హైదరాబాద్, మిర్చల్, మల్కాజ్గిరి వాళ్ళకైతే ఇంకైతే రిలీజ్ కాలేదన్నమాట. సో కొంతమందికి అయ్యాయి, కొంతమందికి కాలేదు. ఈ ప్రకటన అనేది మనకి 25 సెప్టెంబర్ 2025కి అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ 30 సెప్టెంబర్ 25 వరకు మనకి అన్ని అకౌంట్లు అయితే మనకి జమ కావడం జరుగుతుంది. సో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఎవరైతే తీసుకుంటున్నారో సో మీరు వెళ్ళైతే డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు. మీకైతే అన్ని పోస్ట్ ఆఫీస్లకు అయితే ఈ అమౌంట్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. సో బ్యాంక్ వాళ్ళకే కొంతమందికి కాలేదు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఫేస్ వెరిఫికేషన్ చేసి అయితే ఇస్తున్నారంట. అండ్ ఒకవేళ ఫేస్ వెరిఫికేషన్ కాకుంటే మనకి థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా చేయిది, సో ఆ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మనకి ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి నెల లెక్కనే మనకి 2000 తీసుకునే వాళ్ళకి 2016 రూపాయలు పడ్డాయి, 4000 తీసుకునే వాళ్ళకి 4016 రూపాయలు పడ్డాయి. సో ఈ అమౌంట్ అనేది మనకి ఇంకా ఇంక్రీజ్ అనేది కాలేదు. సో మీరు వేరే వాళ్ళ వీడియో చూసి మళ్ళీ అక్కడ వెళ్ళి గొడవ చేసుకోకండి. సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే మనకి ఈ అమౌంట్ అనేది అన్ని జిల్లాలకైతే రిలీజ్ కాలేదు. హైదరాబాద్, మిర్చల్, మల్కాజ్గిరి వాళ్ళకైతే కాలేదు. సో దాని తప్ప ప్రతి ఒక్కరికి అయ్యింది. అండ్ నిజామాబాద్ వాళ్ళకి గిట్ట కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాలేదు. సో వీళ్ళకి గిట్ట 1-2 డేస్ తర్వాత రిలీజ్ చేస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అది అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ అమౌంట్ అనేది మనకి 30 తారీఖు లోపల అయితే ప్రతి ఒక్క అకౌంట్లోకి అయితే ఈ అమౌంట్ అనేది జమ కావడం అని జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి చాలామంది 4 నెలలైనా 3 నెలలైనా ఈ అమౌంట్ అనేది తీసుకుంటలేరు అకౌంట్లోకి వెళ్ళి. సో అలాంటి వాళ్ళకి డీయాక్టివేట్ చేయాలని ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు అయితే తీసుకోవాలని అయితే చెప్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే. సో ప్రతి నెల ఎవరైతే తీసుకుంటారో తీసుకోండి. అండ్ దాంట్లో అకౌంట్లో అయితే పెట్టకండి అమౌంట్ అనేది, ఎందుకంటే వాళ్ళైతే మనకి చనిపోయారని డిసైడ్ చేసి మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా చేయకండి. సో ప్రతి నెల తీసుకోండి ఈ అమౌంట్ అనేది. దాంతోపాటు మనకి కొంతమంది ఏం చేస్తున్నారంటే 2016 రూపాయలు పడ్డాయి కదా, సో 2000 రూపాయలు ఇస్తున్నారంట సో ఇచ్చేటోళ్ళు. సో వాళ్ళకి 16 రూపాయలు గిట్ట పైనకి వెళ్ళి అడుక్కొని తీసుకోవాలి అని వీళ్ళైతే ప్రకటన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఆయన 16 రూపాయలు నా దగ్గర చిల్లర లేవు అది ఇది అంటే మీరు ఆయన పైన కేసు అయితే చేయొచ్చు. సో వాళ్ళకైతే మీరు మ్యాక్సిమంగా అయితే పొలైట్గా అడిగి చూడండి, సార్ మాకు 16 రూపాయలు గిట్ట మనకి ఇవ్వండి పైన, ఇక్కడ మనకి 2016 రూపాయలు మాకు ఇస్తున్నారంట కదా గవర్నమెంట్ అనేది, 16 రూపాయలు గిట్ట మీరు వాళ్ళకి అడిగి అయితే తీసుకోండి. సో మ్యాక్సిమం అయితే ఇస్తున్నారు చాలామంది. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చేశాను. సో వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.